హాయ్ అండి, అందరికీ నమస్తే. మనకి 2023లోని వినాయక చవితి సెప్టెంబర్ 18న వస్తుందా, సెప్టెంబర్ 19న చేసుకోవాలా అని చాలామంది డౌట్లో ఉన్నారండి. సో ఆ డౌట్ నేను మీకు ఇప్పుడు క్లియర్గా టైమింగ్స్తో సహితం మీకు క్లియర్గా ఈ వీడియోలోనైతే పూజా టైమింగ్స్ అన్నీ కూడా మీకు తెలియజేస్తానండి. సో వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూస్తున్నందుకు. ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ని తెలపండి. ముందుగా మనకి వినాయక చవితి అనేది 2 తిథుల్లో పడుతుందండి, సోమవారం అలాగే మంగళవారం. చాలామంది అయితే సోమవారం చేసుకోవాలా మంగళవారం అని అడుగుతున్నారు. మనకి సెప్టెంబర్ నెలలోని సోమవారం 18వ తారీఖునే మనం వినాయక చవితి అనేది జరుపుకోవాలండి. చవితి ఎప్పుడు ప్రారంభమవుతుందో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం అండి. సోమవారం 18వ తారీఖున అయితే మనకి చవితి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే మనకి చవితి తిథి అనేది సోమవారం ఉదయం 10:16 ప్రారంభమై సెప్టెంబర్ 19 ఉదయం 10:42 వరకు ఉంటుంది. మనకి చవితి తిథి ఎప్పుడూ కూడా రాత్రి వేళతో చవితి ఉన్నదా లేదా అని దాని ప్రకారమే మనం వినాయక చవితి పూజ అనేది చేసుకుంటామండి. అయితే మనకి ఈ చవితి తిథిలోని మనకి పూజా టైమింగ్స్ ఎప్పుడైతే ఆ రోజు నక్షత్రం చిత్తా ఉందండి, పగలు 11:05 వరకు, తదుపరి స్వాతి వచ్చిందండి. పూజా సమయం సెప్టెంబర్ 18 సోమవారం ఉదయం 10:15 నుండి 12:10 లోపు చేసుకోవాలి. అలాగే మధ్యాహ్నం 12:59 నుండి 2:15 లోపు చేసుకోవాలి. అలాగే మధ్యాహ్నం చేసుకునే వాళ్ళు 3:05 నుండి 4:55 వరకు. అలాగే సాయంత్రం పూజ 6:36 తర్వాత చేసుకోవాలండి. ఈ విధంగా పూజ టైమింగ్ చూసుకొని దాని అనుకూలంగా చేసుకోండి. అలాగే చవితి చంద్రుడిని ఏ రోజు చూడకూడదు అంటే మనకి సోమవారం 18వ తారీఖున మనం చవితి చంద్రుడిని చూడకూడదండి. చూసారు కదండి, మనకి 2023లో వినాయక చవితి అనేది సెప్టెంబర్ 18 సోమవారం నాడే జరుపుకోవాలి. అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కిందన కమెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా అండి. మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఉంటాయండి. అలాగే ముఖ్యమైన పండగల గురించి డేట్స్ తిథులు అన్నీ కూడా నేను ముందుగానే మీకు అందజేస్తానండి. సో ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని. సో ఛానల్ని ఫాలో అయినట్టయితే మీకు ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఇంతవరకు చూసినందుకు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే, బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.